శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సూర్యవంశ వర్ణన. రుద్రదేవ, ఇక భరతఖండాన్ని ఏలిన మహారాజు వంశాలు వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను. విష్ణు భగవానుడి నాభకమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ట భాగం నుండి దక్ష ప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడని పేరు సూర్యుడు, ఆయనకు వైవస్వత మనువు జనించారు. మనువుకు 90 కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, దృష్ట, వృషధ్రుడు, నరిష్యంతుడు, నభకుడు, దిష్ట, శశకుడు. మనువుకు ఇలా అను కూతురు సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజు సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కల, వినత, గయనామకులైన పుత్రులు జనించారు. గోవధ చేసిన పాపానికి మనపుత్రుడు వృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రులైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు బలంధనుడు. వాని వంశాన వరుసగా వత్సప్రీతి, అతనికి పాంసుఖ నిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింసుడు, అతనికి వివింసకుడు కలిగారు. వివింసకుని వంశంలో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిషంతుడు, తమ్ముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు. బంధుమానుని వంశంలో వరుస క్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాసుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాసుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు. వీరంతా వైశాలక రాజులను పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలావిలా ఆయన కూతురు కూడా కలిగింది. వైవస్వత మనుపుత్రుడు శర్యాతికి సుకన్య అనే కూతురు పుట్టింది. ఆమె చవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జన్మించారు. రైవతుని కూతురు రేవతి. వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి దార్ష నామక పుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబరీష, విరూప, పృషదక్ష, రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు. మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని 3 కొడుకులు. వికుక్షి యజ్ఞీయ శశకమును భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుత్సుడు. ఆ రెండవ వాని కొడుకు వేణుడని పేరు గల అనీనసుడు. అతని పుత్రుడే విష్ణువు అంశగల పృథు చక్రవర్తి. ఆ తర్వాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యవనాసుడు, శ్రీవత్సుడు, బృహదస్సుడు, కువలాసుడు, ధృడాశ్వవు పుట్టారు. ధృడాశ్వ చక్రవర్తి దుందుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తర్వాత ఆ వంశంలో ధృడాశ్వ కుమారులు చంద్రాసుడు, కపిలాసుడు, హర్యసుడు అను వార్లలో హర్యసుని వంశంలో వరుసగా నికంబుడు, హితాసుడు, పూజాసుడు, యువనాసుడు, మాంధాత జన్మించారు. మాంధాతకు అతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరీషుడు, పురుకుత్సుడు అను 3 కొడుకులు, 50 మంది కూతుర్లు పుట్టారు. మాంధాత కూతుర్లందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు. అంబరీషుని కొడుకు యువనాసుడు. అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యు అను పుత్రుడు దయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్యసుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుడనుడు, సత్యరథుడు, హరిశ్చంద్రుడు, రోహితాసుడు, హరితుడు, చెంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు. సగరునికి సుమతి అను పత్ని ద్వారా 60,000 మంది పుత్రులు కలిగారు. కానీ వారిలో ఎవరూ మిగల్లేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి కొట్టిన పాపానికి వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు. సగరుని రెండవ పత్ని కేసునికి అసమంజసుడు, అతనికి అంశమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరథుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భూమికి తెచ్చిన మహనీయుడు. ఆయన నుండి సూర్యవంశ క్రమం ఇలా పరంపరగా తామరతంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శృతుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, ఆయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు, కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిల్లుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులయ్యారు. ఈ దశరథ పుత్రులే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు. భరతునికి తార్క్ష పుష్కరులు, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులు, శత్రుఘ్నునికి సుబాహు, సూరసేనులు జనించారు. కుశమహారాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది. కుశుడు, అతిథి, నిషధుడు, నలుడు,
నభస్సు పుండరీకుడు, క్షేమధనుడు, దేవానేకుడు, అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దళుడు, చలుడు, ఉగ్ధుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాసుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుగ్ధుడు, మహావీరుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యశ్వుడు, మరుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమేఢుడు, విబుధుడు, మహాద్యుతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, శీరధ్వజుడు. శీరధ్వజునికి సీత అను పేరు గల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. శీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతజమ్నుడు, శుచి, ఊర్జుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజిత్తు, అధినేమికుడు, శృతాయువు, సుపార్శ్వుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, స్వవర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహుళాసుడు, కృతి, జనకుడు రాజులయ్యారు. ఈ జనక మహారాజు 2 వంశాల వాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగ మార్గాన్ని అనుసరించి దాన్ని అభివృద్ధి చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.